ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు వర్షిత్ 937 డైలీ వ్లాగ్స్ అండి. ఇవి సంక్రాంతి నోములండి. ఇవి వినాయక సంక్రాంతి నోములండి. ఇక్కడ నంబర్ ఇస్తున్నారు కదండి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. రకరకాల నోములు అయితే వీళ్ళు మనకైతే పెడుతున్నారండి. ఇక్కడ చూడండి, 13 రకాల అమ్మవారికి చిట్టి గాజులు అంటే ఎంతో ఇష్టం. అటువంటి చిట్టి గాజులు కూడా 13 వెరైటీస్, 13 కూడా 108 వస్తున్నాయి. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలలో అయితే నోములు ఇస్తున్నారండి. ఇది కాస్ట్ కూడా వాళ్ళు మనకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం లేదండి. ఇక్కడే పెట్టేస్తున్నారు. స్క్రీన్ పైన డబ్బాలు లేకుండా ఒకటి, డబ్బాలతో ఒకటి. అలాగే శ్రీ వినాయక సంక్రాంతి నోములండి ఇవి. ఫోన్ నెంబర్ ఇస్తున్నారు వాట్సాప్ది. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కాల్ చేయండి. మనకు అడ్రస్ అడగకుండానే వీళ్ళు చెప్తున్నారు. ఇవి పాదాలండి. ఏవైనా పాదాలు అనుకోవచ్చు. ఇత్తడి పల్లెల్లో ఇలా పాదాలు పెట్టి రోజు పసుపు కుంకుమ అక్షంతలు పువ్వు పెట్టుకోవచ్చండి. రాముడి పాదాలు అనుకోవచ్చు. ఏవైనా సరే పాదాలు అనుకోవచ్చండి. ఇవి పూజ గదిలో అయితే పెట్టుకోవచ్చు. ఏవైనా నోముకున్నప్పుడు మనకు ఉపయోగపడే విధంగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదండి. అలాగే ఇత్తడి రాముడి పాదాలు నోముగితే 450 రూపాయలు వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చేసారు. అలాగే ఇక్కడ మనకు అష్టోత్తర దొరుకుతున్నాయండి. ప్రతి ఒక్కటి కూడా మనకు ఇలా కార్డ్ పైన కొట్టిస్తారు. ఇవి 13 వచ్చి కూడా ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఉంది. మనం నోముకుంటే కూడా అలా కవర్లో పెట్టి చదువుకొని కూడా మళ్ళీ అలాగే పెట్టుకోవచ్చండి. ఇలా 13 వెరైటీస్ అంటే 13 తెప్పించుకొని నోముకోవాలి. మన నోము అంటే 13 అండి. అంటే అలాగే కొంచెం మహారాష్ట్ర వాళ్ళు ఉన్న వాళ్ళైతే 14 నోముకుంటారు. వీటి కాస్ట్ 13 వచ్చి 700 అండి. ఇది కొంచెం వెడల్పుగానే ఉన్నాయి. అంటే అక్షరాలు కొంచెం పెద్దగా ఉన్నాయి. మనం ఏవైనా అష్టోత్తరాలు చదువుకోవడానికి కూడా ఉపయోగపడతాయండి. సింహాసనాలు అంటే ఇది చిన్న సింహాసనాలు నోముకున్నామండి. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి. ఏ నోము నోముకున్నా మనం అలా పక్కకు పారేయకుండా ఇలా ఉపయోగపడే విధంగా నోముకుంటే అందరికీ ఉపయోగపడతాయండి. ఈ సింహాసనంలో కృష్ణుడిని పెట్టుకోవచ్చు, అమ్మవారిని కూర్చోబెట్టుకోవచ్చు. మనం చిన్న చిన్న పండగలప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాం కదండి. వరలక్ష్మి వ్రతం అప్పుడు, దీపావళి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టుకొని ఏనుగులు సైడ్కి పెట్టుకోవచ్చండి. ఇలా సింహాసనాలు కొంచెం గట్టిగా కూడా ఉన్నాయి, క్వాలిటీగా కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నోము వచ్చేసి 1200 అండి. కొంతమంది నోమ్కి మళ్ళీ ఫోన్ చేయండి, కాస్ట్ చెప్తాము, షిప్పింగ్ ఛార్జెస్ అంటారు కదండి. ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ కాస్ట్ కూడా మెయింటైన్ చెప్తున్నారు కాబట్టి మనకు ఏ టెన్షన్ లేదు. ఇష్టం ఉంటే మనం చేసుకోవచ్చు. ఇది మణిద్వీప వర్ణనకి కావాల్సినవండి. ఇలా అన్ని రకాల వస్తువులు అయితే మనకు సెట్ చేస్తున్నారు. వత్తులు, మాణిక్యాలు, ప్రసాదం గిన్నెలు, అగరబత్తీల స్టాండు, అలాగే తామరావతి, మణిద్వీప వర్ణన బుక్కు, రెడ్ కలర్ బ్లౌజ్ పీసు, అలాగే ఒక ప్లేటు, పసుపు కుంకుమ, ఇలా వత్తి, అగరబత్తి, చిన్న స్టాండ్స్, చిన్న మాణిక్యము, ప్రసాదంకి గిన్నె. ఇది మణిద్వీప వర్ణన నోమండి. అలాగే 108 ఇలా తామర గింజలు ఉన్నాయి కదండి. అవి ఇలా మణిద్వీప వర్ణన బుక్లో అక్షరాలు కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయండి. ఇలా అయితే ప్లేట్లో బ్లౌజ్ పీస్ పెట్టుకొని అమ్మవారి పెట్టుకొని ఇన్ని పూజ సామాన్లు సెట్ చేసుకోవాలండి. ప్లేట్లో ఒక్కొక్కటి 13 సెట్ చేసుకోవాలి. అన్ని ప్రసాదానికి కానీ, దీపానికి కానీ, వత్తి కానీ, పసుపు కుంకుమ అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. ఇంకొకటి ఇత్తడి తాబేలండి. మనం ఇప్పుడు తాబేలు ఎక్కువ పెట్టుకుంటే మంచిది అని ఉంగరాలు పెట్టుకుంటున్నాం, లాకెట్లు వేసుకుంటున్నాం. అలాగే ఇది రాగి ప్లేట్లో తాబేలు అండి. కుబేర టాటాయిస్ అండి ఇది. ఈ నోము వచ్చేసి కాస్ట్ 13 కూడా ఉన్నాయి కదండి. 400 రూపాయలండి. ఇలా ఉంటుంది. వెనక కుబేర యంత్రం అంటుంది కదండి, మన ధనత్రయోదశి రోజు పూజ చేసుకునే రోజు అలా వెనకకి కూడా ఉన్నాయి. ఇది 7 కొండల నోము అని. ఇవి మెట్లలాగా ఉన్నాయండి. ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. మనం 7 పిండి దీపాలు పెడతాం కదండి, అలా దీపాలు వీటిని పీటు పైన పెట్టుకోవచ్చు. కొంచెం స్టాండర్డ్గా ఉండండి. మట్టి ప్రమిదలు కూడా వాళ్ళే ఇస్తారు. దేవుని ఫోటో కానీ విగ్రహం పెట్టుకోవాలి. వీటికి పెయింట్ అన్నీ వేసేసి బాగా సెట్ చేసేసారండి. ఇవన్నీ ఏది కావాలన్నా స్క్రీన్ పైన నంబర్ ఉందండి, మీరు వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు డీటెయిల్స్. ఇది 7 కొండల నోము అంటారు. ఈసారి ఏకాదశి రోజు వస్తుంది కాబట్టి మనం ఇలాంటి నోము కూడా నోముకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణ నోము కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. అన్ని రకాల నోములు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు కావాలంటే అక్కడ స్క్రీన్ పైన ఉన్న నంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ అంతా కనుక్కోండి. ఇలా అన్నీ ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. మనకు వచ్చే టైంకి ఎంత బిజీగా ఉంటామో కాకుండా ఇవి ఈజీగా ఫిట్ చేసుకోవడానికి, ఒకదానికి రాకపోతే ఇంకొక దానికి పెట్టుకోవచ్చు, ఇంకొక దానికి రాకపోతే ఇంకో దానికి అనుకోవచ్చండి. ఇది స్టిఫ్గా కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వీటిని ఎక్కువ పెట్టి పూజిస్తున్నాం కదండి. సప్త శనివారాల వ్రతం చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. శ్రీచక్రాలండి. ఇవి గాజు దాంతో ఉన్నాయి. స్ఫటిక శ్రీచక్రాలండి. ఈ శ్రీచక్రాల నోము కూడా ఉందండి. వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. ఇవి అచ్చులండి, ముగ్గు అచ్చులు. ఒకవేళ మాకు ముగ్గు వేయరాదు,
పండుగల టైంలో కూడా ఈ పాదాలు వేయడానికి హార్డ్గా ఉంటాయి ఎలానో అనుకున్న వాళ్ళం ఇలాంటివి అచ్చులు తెచ్చి నోముకుంటే చాలా ఉపయోగపడతాయండి. అలాగే అధిక మాసంలో ఒక్కొక్కటి 33 వేసుకుంటాం కదండి. ఆ 33 వేసుకునేటప్పుడు కూడా ఇలాంటివి చిన్న చిన్న అచ్చులతో మనం 33 కొట్టుకున్నాం అనుకోండి ఉపయోగపడుతుంది. ఎవరికైనా ఇచ్చినా కూడా ఇవన్నీ దేవుని దగ్గర వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఏదైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు.